అఘోరి నాగసాధు అలియాస్ శ్రీనివాస్ ప్రస్తుతము రెండు తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్గా మారింది. రచ్చ రచ్చ అవుతుంది. ఒకవైపు నాగసాధుని నేను సనాతన ధర్మం గురించి పోరాడుతున్న వ్యక్తిని అంటూ మాట్లాడుతూ, మరోవైపు ఇంకో స్త్రీని పెళ్ళాడడం, దానికి ముందు ఇంకో మరో పెళ్ళయింది, ఆ మహిళని కూడా మోసం చేశాడంటూ కూడా తను ప్రెస్ మీట్ పెట్టింది. ఆ తర్వాత ఇంకో మహిళ వినీత అని ఒక మహిళ కూడా మోకిలా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి 10 లక్షల వరకు డబ్బులు కాజేశాడు, యోని పూజలు అంటూ చెప్పుకొచ్చి నాకు మాయమాటలు చెప్పారని అంటున్నారు. ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకున్నారు. ఎందుకంటే అఘోరి నాగసాధు పూర్తిగా చూసుకుంటే స్త్రీకి సంబంధించిన లాంటివన్నీ కనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకొని ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా సెన్సేషనల్గా మారింది. మనతో పాటు వైజాగ్ సత్తయ్య ఉన్నాడు. కరెంట్ టాపిక్స్ మీద మాట్లాడుతుంటారు, ఇన్ఫ్లుయెన్సర్గా రచ్చరచ్చ కూడా చేస్తూ ఉంటారు. హలో, అంటే గతంలో మీరు కొన్ని సనాతన ధర్మం గురించి మాట్లాడారు, అదే కాకుండా సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ గురించి కూడా వచ్చి మాట్లాడారు. అంటే ఇటువంటి మాటలు, అంటే ఏదైతే హిందూ ధర్మం గురించి ఎప్పుడు ఏవైనా కూడా ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు. ఈ ఘటనని ఎలా చూడాలంటే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యూసెన్స్ అవుతుంది. మరోవైపు ఇంకో స్త్రీ మరో స్త్రీని ఎలా పెళ్లి చేసుకుంటుందంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి ఏం చెప్తారు? థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్స్. నేను కూడా హిందూ యాక్టివిస్ట్నే. హిందువులకు ఎక్కడేం జరిగినా కానీ నేను ఫస్ట్ వెళ్తాను. అక్కడ ముత్యాలం టెంపుల్లో విగ్రహం పీకేసినప్పుడు కూడా వెళ్ళాను. అలాగే చిలుకూరి బాలాజీ టెంపుల్లో అక్కడ కూడా పంతులపై దాడి చేసినప్పుడు వెళ్ళాను. ఎక్కడేం జరిగినా కానీ వెళ్తుంటాను. నాకు కూడా మొన్ననే ఛత్రపతి శివాజీ అవార్డు కూడా ఇచ్చారు జయంతి రోజు. ఎందుకంటే నేను హిందువుల కోసం ఎక్కువ ఫైట్ చేస్తుంటాను. ఈమె కూడా మా హిందువులు పరువు తీస్తుంది అనమాట. సనాతన ధర్మం కోసం పోరాడుతున్నానని వచ్చేసి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేస్తుంది. పెళ్లి చేసుకుంది ఓకే, ఎందుకంటే తను ఒకప్పుడు పురుషుడిగా శ్రీనివాస్గా పుట్టిన తర్వాత ఆ రూపం ఇష్టం లేక ఆపరేషన్ చేయించుకొని మహిళ అయిపోయింది. ఇప్పుడు ఇంకో మహిళని పెళ్లి చేసుకుంది, అందులో తప్పలేదు, శ్రీవర్షిణి అనే అమ్మాయిని. ఎందుకంటే మహిళలు పెళ్లి చేసుకుంటారు. చాలా దేశాల్లో సేమ్ సెక్స్కి లీగల్ ఉంది. అక్కడ అమెరికాలో కావచ్చు, ఆస్ట్రేలియాలో కావచ్చు, సౌత్ ఆఫ్రికాలో కావచ్చు, కెనడాలో కావచ్చు. మనకి 200 దేశాలు ఉంటే 50-60 దేశాల్లో అయితే మాత్రం లీగలే. ఎల్జిబిటి కమ్యూనిటీ లాగా భావిస్తుంటారు. సేమ్ ట్రాన్స్జెండర్స్ కానీ, గేస్ కానీ, లెస్బియన్స్ కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ అఘోరిని నెక్స్ట్ ఈ శ్రీవర్షిని మనం ఏ విధంగా చూడాలంటే వాళ్ళిద్దరు లెస్బియన్స్ అనుకోవచ్చు. ఎందుకంటే మాకు మహిళ ఇంకో మహిళను పెళ్లి చేసుకోవడము, ఇంకో మహిళతో ఉండడం అంటే అది లెస్బియన్ మ్యారేజ్ అని అనుకోవచ్చు. అంతవరకు ఓకే. కానీ దాని మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి కదా. ఒక మహిళ ఏమో నాకు మీరు చెప్పినట్టు యోని పూజ చేస్తానని 5 లక్షలు మొత్తం 10 లక్షలు తీసుకున్నాడని కంప్లైంట్ ఇచ్చింది. మోకిలా పోలీస్ స్టేషన్లో. అలా ఇంకో మహిళ వచ్చేసి రాధా అనే మహిళ నాకు జనవరి 1వ తారీఖున నన్ను పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ జనవరి 14వ తారీఖున ఈ మంగళగిరికి చెందిన శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నాడు. ఎట్లా చేసుకుంటాడో తను కూడా రోడ్డు ఎక్కింది. సో ఒక విషయం చెప్పాలంటే అఘోరి వ్యవస్థలో పెళ్ళిళ్ళనే ఉండవు, వస్త్రాలు ఉండవు, సెల్ ఫోన్లు ఉండవు, కార్లు ఉండవు, లిప్స్టిక్లు ఉండవు, సిగరెట్లు ఉండవు. కానీ ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చింది. ఎందుకంటే మేము అఘోరీలు చూస్తుంటాం. కాశీ, అయోధ్య అటు సైడ్ వెళ్ళేటప్పుడు అఘోరీలు కనిపిస్తారు. సాధారణంగా ఇలా కాన్వర్జేషన్ చేయడానికి కూడా ఇష్టపడరు. మోస్ట్లీ ధ్యానంలో మౌనంలో ఉంటారు. ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడారు, రెస్పాండ్ అవ్వరు. కానీ ఈ అఘోరి ఫేక్ అని కూడా చాలామంది ముందుకొచ్చి చెప్పారు. అంటే మొదట నేను అసలు ఓన్లీ ఫ్లెష్ మాత్రమే తింటాను, ఇంత బాడీ మాత్రమే తింటాను అనేది. ఇప్పుడు థమ్సప్లు తాగుతుంది, పూరీలు తింటుంది. అంటే ఇది మాయమాటలు. పూర్తిగా జనాలు కోలుకోవాలి. అంటే ఇటువంటి అఘోరాలను ఖచ్చితంగా నమ్మకూడదు. ఎవరైతే ఆమెకి డబ్బులు ఇస్తున్నారో ఖచ్చితంగా ఇది మోసపోయిన వాళ్ళని అనాలి. కానీ మోసం చేసిన వాళ్ళు ఎలాగోనో మోసం చేస్తారు. ఈ అసలు ఒరిజినల్ అఘోరి కాదు. అఘోరి అంటే వాళ్ళు పురుషులుగానే పుడతారు, వాళ్ళ అంగాన్ని శివుడికి సమర్పించుకుంటారు, ఇంకా శివుని ధ్యాసలోనే ఉంటారు. వాళ్ళు వస్త్రాలు వేసుకోరు, ఒళ్ళంతా మొత్తం విభూతి పూసుకుంటారు. మీకు తెలుసు కదా. మీరు చెప్పినట్టు వాళ్ళు శవాలనే తింటారు. వాళ్ళు మనలాగా పూరీలు, బిర్యానీలు ఇవన్నీ తినరు. ఈమైతే 100% ఫేక్ అఘోరే. ఫేమస్ అవుదామని, అలాగే డబ్బులు సంపాదించుకుందామని వచ్చింది. అట్ ద సేమ్ టైం శ్రీవర్షిని అనే అమ్మాయి కూడాను సెలబ్రేట్ అవుదామని, పబ్లిక్ అటెన్షన్ కోసమే అఘోరితో తిరుగుతుంది తప్పితే వేరే కాదు నాకు తెలిసి మాత్రం. సో నిజంగా అఘోరి వ్యవస్థకి వీళ్ళందరూ కూడా కలంకం అనమాట. ఇమ్మీడియట్గా అక్కడ ఆంధ్ర గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు వీళ్ళు కానీ కావచ్చు, ఇమ్మీడియట్గా అఘోరిని అరెస్ట్ చేసి లోపల వేయాలని నేనైతే కోరుకుంటున్నాను. నిజంగా అఘోరీలు ఇట్లా ఉండరు. అఘోరులు ఎప్పుడు కూడాను శివ దీక్షలు ఉంటారు. శివుడి కోసమే వాళ్ళ జీవితం అంతాను. అసలు మామూలు మనలాంటి మనుషుల మధ్యకి రారు. వాళ్ళు దైవంతో సమానం. తినైతే మాత్రం ఫేక్ అఘోరి. చాలా న్యూసెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. రోడ్ల మీద నగ్నంగా తిరగడం కానీ,
పెట్రోల్ బంకుల్లోకి వెళ్ళి ఫ్రీగా పెట్రోల్ కొట్టమండం కానీ, హోటళ్ళకి వెళ్ళి అక్కడ బిల్లులు కట్టుకోవడం కానీ, పోలీసులు కూడా ఎంత పచ్చిబూతులు తిడుతుందో మనం చూసాం. పోలీసులు లేకపోతే ఆ దేశమే లేదు. మనం ఈరోజు హాయిగా ఇంట్లో పడుకుంటున్నాం. కొడుతుంది గత కొన్ని డిస్ట్రిక్ట్లో ఇలానే చేసింది. పోలీసులు లేకపోతే అసలు ఇక్కడ ఏ దేశం ఏ కంట్రీ కూడా లేదు. పోలీసులు ఉండబట్టే వాళ్ళు మన దేశాన్ని కాపాడబట్టే మనం హాయిగా ఇంట్లో తింటున్నాం, పడుకుంటున్నాం. లేకపోతే మనల్ని ఏ పాకిస్తాన్ వాళ్ళు, చైనా వాళ్ళు వచ్చి ఎప్పుడో ఫినిష్ చేసేస్తారు. పోలీసులు పచ్చిబూతులు తిట్టడము చాలా అన్యాయం ఇది నిజంగా అయితే. ఆమె చాలా ప్రభుత్వం చూస్తుంది, ఇప్పటికే అధికారులు చూస్తున్నారు, ప్రభుత్వం చూస్తుంది, ఇంత రచ్చ జరుగుతుంది, సోషల్ మీడియా అన్ని ద్వారా చూస్తుంటారు. కానీ ఎందుకు గమనుంటున్నారు? ఎందుకు? నా ఉద్దేశం ఏంటంటే శాపనార్థాలు పెడుతుందేమని పోలీస్ ఆఫీసులు కూడా భయపడుతున్నట్టున్నారు. ఆమె శాపనార్థాలు అసలు పంచేవి, ఆమె నిజమైన అఘోరే కాదు, అసలు ఫేక్ అఘోరే. సో ఇప్పటికైనా 2 రాష్ట్రాలు కూడాను అఘోరితో ఎప్పుడైనా మాట్లాడారా? నేను ఒక్కసారి కలిశాను. ఎందుకంటే నేను అక్కడ ముత్యాలమ్మ టెంపుల్కి వెళ్ళాను కదా, వెళ్ళేటప్పుడు అప్పుడు నేను నిజంగా నమ్మాను. అమ్మో ఎక్కడి నుండో వచ్చినట్టు ఉంది, అక్కడ యూపీ నుండో, బీహార్ నుండో, లేకపోతే ఉత్తరాఖండ్ నుండో వచ్చింది, హిమాలయ పర్వతాల నుంచి వచ్చింది అనుకున్నట్టు, ఇక్కడ నేపాల్ నుండి వచ్చింది. నిజంగా అఘోరి లాగానే ఉంది ఆమె కూడా. అప్పుడు అసలు వస్త్రాలు వేసుకోదు, మొత్తం అంతా విభూది పూసుకొని ఒక పెద్ద త్రిశూలం ఇలా పట్టుకొని ఇలా వచ్చింది, హర హర మహాదేవ్ అనుకొని. నిజంగానే అనుకుని అప్పుడు నిజంగా ఆమెకు చాలా సపోర్ట్ చేశాను కూడా నేను. రోజు రోజుకి చూస్తుంటే అసలు చాలా ఘోరంగా ఉంది ఆమె బిహేవియర్ అనమాట. అమ్మాయిలను ట్రాప్ చేయడము, డబ్బుల కోసం ఫ్రాడ్ చేయడము, ఇన్ని చేస్తుంది అనమాట. సో నిజంగా చాలా బాధాకరం, చాలా విచారకరం. నిజంగా అఘోరీలు దాన్ని తెలిసిందంటే ఈమె తప్పకుండా పెట్రోల్ పోసి తగలబెట్టేస్తారు వాళ్ళు. ఎందుకంటే అఘోరీ వ్యవస్థకే ఈమె కలంకం, మా ఆయన మచ్చలా తయారైంది. కేవలం సెలబ్రేట్ అవుదామని, డబ్బులు సంపాదించుదామని 2 రాష్ట్రాలు తిరుగుతుంది, అంతకుమించి ఏమీ లేదు. అంటే ఇటువంటి వాళ్ళని కూడా ప్రజలు నమ్ముతూ ఉంటారు. కొంతమంది ఇంట్లలో పిలిపించుకొని భోజనాలు పెట్టిన తర్వాత ప్రత్యేక పూజలు చేయించుకుంటారు. వాళ్ళకి ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకి ఏమైనా బ్లాక్ మ్యాజిక్ చేస్తుందా అని నాకు కొంచెం అనుమానం కలుగుతుంది. ఎందుకంటే నేను క్షుద్ర పూజలు చేస్తాను, మీకు పిల్లలు లేకపోతే నేను పిల్లలు పుట్టిస్తాను చెప్పారు కదా. మన యోని పూజ అన్నారు కదా, యోని పూజ అంటే ఏంటి అర్థం తెలిసిన, గర్భం లేని వాళ్ళకి గర్భం తీసుకొస్తారనేసి తీసుకుందంట 10 లక్షలు. యోని పూజ అంటే అదే. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చేస్తానని. మాయ మాటలా మీకు ఒక బంగ్లా వస్తుంది, మీకు ఇన్ని ఎకరాల పొలం వస్తుంది, మీ అబ్బాయికి అమెరికాలో జాబ్ వస్తుంది, లేకపోతే మీ కూతురికి ఇంగ్లాండ్ నుండి ఇంజనీర్ వస్తాడు పెళ్ళికొడుకు అని ఇట్లాంటి మాయ మాటలు చెప్పేసి క్షుద్ర పూజలు చేసి డబ్బులు బాగానే సంపాదించింది. ఇప్పుడు ఆ డబ్బులతోనే ఎంజాయ్ చేస్తుంది ఆమె. కారుకి అయితే అసలు పెట్రోల్కు డీజిల్ కొనాల్సిన అవసరం లేదు. అందరికీ ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటే చాలామంది ఎవరో స్పాన్సర్స్ ఉన్నారు, అక్కడ నుంచి హిమాలయస్ నుంచి కొంతమంది ఇస్తారు, ఇక్కడ కొంతమంది పూజలు చేయించుకుంటారు. అంత డబ్బులు ఎక్కడి నుంచి అంటే శ్రీ వైష్ణవికి కూడా చైన్ ఇప్పించింది. ఆ తర్వాత పెట్రోల్ ఆమె ఎప్పుడూ ఇక్కడ ఉండదు, పూర్తిగా ప్రపంచాన్ని చుట్టేస్తూ ఉంటుంది. అంతంత పెట్రోల్ కానీ ఆ డీజిల్ కానీ ఎక్కడి నుంచి వస్తుంది ఆమె? ఇప్పుడు మన హైదరాబాద్ నుండి చూసుకుంటే ఆమె వెళ్ళే యాత్రలు ఏవైనా కానీ, కాశీ కావచ్చు, అయోధ్య కావచ్చు, ఇవన్నీ 2000 కిలోమీటర్లు ఉంటాయి. పెట్రోల్ అంటే ఎలాగలేదని ఒక పక్క 20,000 అవుతుంది. ఇదంతా ఎక్కడి నుండి వస్తుందంటే అదే చెప్తున్నాను కదా, మీకు క్షుద్ర పూజలు చేస్తాను, మీకు పిల్లలు పుట్టిస్తాను, లేకపోతే మీ కొడుక్కి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, లేకపోతే మీ కొడుకు అమెరికా వెళ్తాడు, ఇట్లా మాయ మాటలు చెప్పేసి పూజలు చేస్తానని డబ్బులు తీసుకొని జంప్ అయిపోతుంది. ఒకరోజు చూస్తే గుజరాత్లో ఉంటుంది, ఒకరోజు చూస్తే మధ్యప్రదేశ్లో ఉంటుంది, ఒకరోజు చూస్తే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, ఒకరోజు చూస్తే ఆంధ్ర, ఒకరోజు చూస్తే తెలంగాణ, ఒకరోజు చూస్తే రాయలసీమ. ఇక్కడేంటి మొత్తం మనకు 30 రాష్ట్రాలు ఉన్నాయి కదా, 30 రాష్ట్రాల చుట్టూ వస్తుంది అనమాట. ఒక్కో రాష్ట్రంలో ఒక మాయ చేస్తుంది. సో ఈ మాయ లేడీని, ఈ కిలాడిని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి 2 ప్రభుత్వాలు అరెస్ట్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇటువంటి అఘోరాలను ఖచ్చితంగా నమ్మొద్దంటే మొదట అఘోరాలని అంటూ పూర్తిగా పవిత్రంగా ఉన్నట్టు చూపించుకుంటారు, కానీ వీళ్ళ గుట్టు మాత్రం రాను రాను బయటపడుతుంది. ఇప్పటికే ఒక మహిళని పెళ్లాడింది, ఆ తర్వాత అడ్వకేట్ని మోసం చేసింది, దాని తర్వాత శ్రీ వైష్ణవిని పెళ్లాడింది. ఇప్పుడు శ్రీ వైష్ణవి మరియు ఆ మొదటి భార్య కూడా ఇద్దరు గొడవపడ్డారు. శ్రీ వైష్ణవికి అంతా తెలుసు, కేవలం ఫేమస్ అవ్వడానికి మాత్రమే శ్రీ వైష్ణవి ఇతనితో తిరుగుతూ ఉంది అని చెప్తున్నారు. అఘోరా విషయంలో అయితే మోగిలా పోలీస్ స్టేషన్లో కూడా చీటింగ్ కేసు, మనీ ఎక్స్ట్రాక్షన్ కింద కూడా అనేక కేసులు నమోదైనాయి. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా నమ్మొద్దు. ఎవరైతే ఇంటికి పిలిచి భోజనాలు పెడుతున్నారో లేదా అఘోరితో పూజలు చేయించుకుంటున్నారో తస్మాత్ జాగ్రత్త, మీ డబ్బులంతా కూడా నేలపాలవుతాయి. ఇటువంటి అఘోరాలని ఖచ్చితంగా ఎవరు కూడా ఎంటర్టైన్ చేయొద్దు. ఖచ్చితంగా సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ మరోవైపు సనాతన ధర్మానికే చెడ్డ పేరు తెస్తున్నారు. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా తక్షణమే అదుపులోకి తీసుకోవాలి, అరెస్ట్ చేయాలంటూ కూడా పలువురు జోగినీలు కానీ లేకపోతే పలువురు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఇది ఒక హాట్
టాపిక్గా మారింది. అఘోరి నాగసాధుగా చెప్పుకున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ శ్రీనివాస్ ఇప్పుడు నేను ఒక మహిళని ఇంకో మహిళ పెళ్లి చేసుకుంటుందా అంటూ కూడా మీడియా ముఖంగా వచ్చి సభ్య సమాజానికి నేను ఏం మెసేజ్ ఇస్తున్నాను అంటూ ఇటువంటి మాటలు చెప్పి ఆ తర్వాత నెక్స్ట్ డేనే పెళ్లి చేసుకోవడం అంటే పూర్తిగా తను ఒక ట్రాప్ చేస్తుంది అందరినీ. ఇటువంటి వాళ్ళని ఖచ్చితంగా నమ్మొద్దు. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ కెమెరామ్యాన్ జ్ఞానేశ్వర్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.